నా పవర్ బ్యాంక్ సర్వీస్ చేయించాలన్నమాట. మేము చేయలేము అనేసారంటే ఇంకా మా అక్కనే అడగాలన్నమాట డబ్బులు. ఆ డ్యామేజ్ కానీ లేకుండా ఉంటే ఇప్పుడే రీప్లేస్మెంట్ చేసి ఇచ్చేసే వాళ్ళం అన్నారు. నా గ్లాస్ చూడండి ఎలా ఉంది, మరీ వరస్తామైనా. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. నా బ్రేక్ఫాస్ట్ చేసుకొని వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది నేను ఎలా చేస్తానో తెలుసుకోవాలంటే వీడియో చూసేయండి, లేదంటే కొంచెం స్కిప్ చేసేయండి, ఓకేనా? ముందుగా మిక్సీ జార్లో కొంచెం ఓట్స్ చేసేయండి మామ. నెక్స్ట్ ఒక 3 ఖర్జూరాలు, తర్వాత కొన్ని బాదం పప్పులు. ఫస్ట్ ఈ మూడింటిని మిక్సీ కొట్టేద్దాం. నెక్స్ట్ దీంట్లోకి ఇంట్లో నుంచి తెచ్చుకున్న సీడ్స్ పౌడర్ ఒక 2 స్పూన్లు. నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అంటే అవిసె గింజల పౌడర్ 1 స్పూన్. తర్వాత ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్. ప్రజెంట్ నా దగ్గర బనానాస్ లేవు కాబట్టి వాటర్ పోసేసుకుందాం. లాస్ట్లో కలిపి మిక్సీ కొట్టేస్తే అయిపోయిందనమాట. సో చూసారు కదా, సేమ్ అలానే చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, కొంచెం వాటర్ తక్కువ అయిపోయింది అంతే. సో ఎక్కడున్నాం మనం? కోయంబత్తూరులో. సో ఈరోజు మమ్మల్ని ఏంటంటే నా పవర్ బ్యాంక్ సర్వీస్ చేయించాలన్నమాట. ఇది పర్చేస్ చేసి 2 months అవుతుంది. కరెక్ట్గా డిసెంబర్లో కొనాను అనమాట. డిశ్చార్జ్ అవ్వట్లేదు, అంటే ఛార్జింగ్ చేయట్లేదు అనమాట. ఛార్జింగ్ తీసుకుంటుంది కానీ చేయట్లేదు. నా అదృష్టం ఏంటంటే కోయంబత్తూరులో బోట్ సర్వీస్ సెంటర్ ఉందన్నమాట. సో అక్కడికి తీసుకెళ్ళాలి ఇప్పుడు దీన్ని. వాళ్ళకి కాల్ చేశాను అనమాట, ఇలా పవర్ బ్యాంక్ వర్క్ చేయట్లేదు అంటే. వాళ్ళు ముందే నాకు వార్నింగ్ ఇచ్చేసారు, ఏమన్నా స్క్రాచెస్ డెంట్స్ ఏమన్నా ఉంటే అది వారంటీలోకి రాదు, ముందే చెప్తున్నాం అని చెప్పారు అనమాట. కానీ దీని మీద ఆల్రెడీ ఒక డెంట్ ఉంది, చూసారా కనిపిస్తుంది? ఆల్రెడీ ఒక డెంట్ ఉందన్నమాట. ఇది వాళ్ళు చూడకుండా ఉంటే చాలు. ఇది ఎలా పడిందంటే మా అక్క వల్ల, నేను నెల్లూరులో ఉన్నప్పుడు కింద వేసింది అనమాట. సో అప్పుడు వచ్చేసింది డెంట్. ఇది చూడకుండా ఉంటే చాలు, ఎందుకంటే 1700 అనమాట. ఇది 2000 mAh బోట్. ఒకవేళ చూసేసారు రీప్లేస్మెంట్ మేము చేయలేము అనేసారంటే ఇంకా మా అక్కనే అడగాలన్నమాట డబ్బులు. అసలు ఈ పవర్ బ్యాంక్ లేకపోతే చాలా కష్టం అయిపోద్ది అనమాట. ఎందుకంటే నా ఫోన్ ఎక్కువసేపు బ్యాటరీ హోల్డ్ చేయట్లేదు, త్వరగా ఛార్జింగ్ అయిపోతూ ఉంది అనమాట. ప్రెసెంట్ టైం వచ్చి ఆల్మోస్ట్ 12 అవుతుంది. కొంచెం కంపెనీ వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుని బయలుదేరదాం. వాళ్ళు 4:30 వరకు ఉంటారంట ఈవినింగ్. సో చూద్దాం ఏమవుద్దో. మీరు మాత్రం నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుని వెళ్ళిపోండి, డైలీ వీడియో వస్తూ ఉంటుంది. టైం వచ్చి ఆల్మోస్ట్ 1 అవుతుంది మామ. వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి ఇంత అయిపోయింది టైము. ఇంకా పవర్ బ్యాంక్ అన్ని తీసుకుని బయలుదేరుతున్నా. చూద్దాం వారంటీ క్లెయిమ్ అవుద్దో అవ్వదో. అయితే బాగుంటుంది, లేదంటే 1700 బొక్క. 2 నెలలు వాడే అంతే. ఇప్పుడు వెళ్ళబోయే సర్వీస్ సెంటర్ వచ్చి గాంధీపురంలో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సు ఉంది, అది ఒక అరగంటకో గంటకో ఒకసారి ఉంటుంది. అది కానీ వెంటనే దొరికితే వెళ్ళిపోతాను, లేకపోతే అక్కడి నుంచే ర్యాపిడోను ఏదో ఒకటి బుక్ చేసుకుని బయలుదేరాదు. బస్సు లేదు మామ, వెనకాల కనిపిస్తుందో అక్కడే ఉంటుంది బస్సు. ఇంకా రాలేదు. ఈ ఎండలో వెయిట్ చేసేదానికంటే ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎక్కామా ర్యాపిడో, ఒక 20 minutes అలా పట్టుద్ది. అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేద్దాం. ఇదేమో మల్టీ బ్రాండ్ మొబైల్ ఫోన్ సర్వీస్ సెంటర్, 2nd floor అంట. పోదాం పైకి. కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చాను మామ. 1/2 hour వెయిట్ చేయమని చెప్పారు. చాలా ఉన్నాయన్నమాట. ఫ్లెక్స్, నోకియా, లెనోవో, JBL, మోటో, OnePlus ఇవన్నీ సర్వీస్ సెంటర్ ఇదే. చూపించాను అనమాట, కానీ అనుకున్నది అయింది లాస్ట్కి. ఆ డెంట్ అయితే చూపించాను కదా, దానివల్ల మేము వారంటీ క్లెయిమ్ చేయలేము, మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేయండి కంప్లైంట్ అన్నారు. సో ఇంకా ఆన్లైన్లో రిజిస్టర్ చేశాను. సో చూద్దాం, నాకు తెలిసి మ్యాక్సిమం అవ్వదు. నేను నార్మల్గా బయట సర్వీస్ ఏమైనా చేస్తారా, రిపేర్ చేస్తారా అని అడిగితే ఎవరు రిస్క్ తీసుకోరు, బ్యాటరీస్ కదా, బ్యాటరీస్ పోతే దానికి ఆల్టర్నేట్ పార్ట్స్ ఏమి ఉండవు అన్నారు. ఆ డ్యామేజ్ కానీ లేకుండా ఉంటే ఇప్పుడే రీప్లేస్మెంట్ చేసి ఇచ్చేసే వాళ్ళం అన్నారు. ప్రజెంట్ అయితే వచ్చినందుకు ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలని అయితే తెలిసింది. సో ఇక్కడే కూర్చొని ఆన్లైన్లో రిజిస్టర్ అయితే చేసేసాను. ఇంకా పోదాం రూమ్కి, లేదా ఏమన్నా తినేసి ఏదో ఒకటి. ఆ ఎదురుగానే ఉంది మా బస్ స్టాండ్. ఇంకా లేట్ అయిపోతుందని తినడానికి వచ్చాను అనమాట. ఒక చికెన్ బిర్యానీ తినేసి సెట్. రోడ్డు పక్కనే ఉండడం వల్ల చూసారా గ్లాసులు అలా ఉంది, దుమ్ముగా పక్కనే అనమాట రోడ్డు. ఒక చికెన్ బిర్యానీ చెప్పాను మామ, అదే వేస్తూ ఉన్నారు. కాకపోతే అసలు గ్లాసులు నీట్గా లేవు. నా గ్లాస్ చూడండి ఎలా ఉంది, మరీ వరస్తామైనా. ఇది చికెన్ బిర్యానీ, చాలా ఎక్కువ ఉంది క్వాంటిటీ. ఒక లెగ్ పీస్ ఉంటుంది అంతే, ఎస్, ఒక ఎగ్. ఎలా ఉందో చూద్దాం టేస్ట్. తినేసామో బిర్యానీ 150 రూపాయలు అంతే. ఇదే అనమాట కోయంబత్తూరు టౌన్ బస్ స్టాండ్. మన బస్సు చూద్దాం, నేను అట్లాగా లేట్ చేయకుండా ఉంటే చాలు. సూపర్ టైమింగ్కి వచ్చాం మామ. ఇదే అనమాట బస్సు, ఎక్కేద్దాం. నిన్న కూడా సేమ్ ఇదే బస్సు అనమాట ఎక్కింది, కాకపోతే కండక్టర్ వేరు. నిన్న కూడా సేమ్ బస్సే మామ, కాకపోతే నిన్న 23 రూపాయలు తీసుకున్నారు, ఇప్పుడు 19 తీసుకున్నారు ఎందుకో.
ఇప్పుడే దిగేసాను మామ. ఇప్పుడు అర్థమైంది అనమాట నాకు ఎందుకు ఈరోజు తక్కువ తీసుకున్నారని. నిన్న అయితే మొత్తం తిప్పుకొని వచ్చారనమాట, అందుకని 23. ఈరోజు కొంచెం షార్ట్ కట్లో వచ్చాడు బస్సు, సో అందుకని 19 రూపీసే తీసుకున్నాడు అనమాట. పార్లేజీ పెట్టకుండానే దీనికి అలవాటు అయిపోయినట్టున్నాను మామ నేను. నాకు పార్లేజీ మిగిలిపోయిన 5 రూపాయలు, లేకపోతే ఎప్పుడు వచ్చినా కానీ నడుస్తూనే ఉంటుంది అనమాట. టైం వచ్చి 4:40 అవుతుంది మామ. ఈ యొక్క డ్యామేజ్ కానీ లేకపోతే ఈ పాటికి నా చేతిలో కొత్త పవర్ బ్యాంక్ ఉండేదన్నమాట. ఈ క్రెడిట్ మా అక్కకే అనమాట. ఇప్పుడు ఈ క్రెడిట్ మాత్రం మా అక్కకి ఇచ్చే తీరాలి, లేదంటే కష్టం అయిపోద్ది. సో అట్లా అనమాట ఈరోజు. సో చూద్దాం. ఆన్లైన్లో అయితే నేను కంప్లైంట్ రిజిస్టర్ చేశాను, దాని స్టేటస్ ఏందో 1-2 డేస్లో తెలుస్తుందంట. దాన్ని బట్టి మీకు అప్డేట్ ఇస్తాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం. మళ్ళీ బాయ్.